తిన్నగా నా సహోదరుడు కుమారుడైన లోతును అతని కుటుంబాన్ని ఉగ్రత నుంచి తప్పించు ప్రభువా, వారిని కాపాడు అని అడిగితే సరిపోతుంది. కానీ అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు ఆదికాండం 18వ అధ్యాయంలో చేసిన ప్రార్థన చాలా వినూత్నంగా ఉంటుంది. కేవలం లోతును అతని కుటుంబాన్ని మాత్రమే కాపాడుకోవటం అబ్రహాము ఉద్దేశం కాదు గనుక అతడు అలా అడగలేకపోయాడు. ఆఖరి క్షణం వరకు దేవుని దగ్గర సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు ప్రార్థించాడు, ప్రాధేయపడ్డాడు. తను ఎంతవరకు ప్రయత్నించగలడో అంతవరకు ప్రయత్నించాడు. 50 మంది నీతిమంతుల దగ్గర ప్రారంభించి 10 మంది నీతిమంతుల వరకు బేరమాడాడు. అప్పటికి కూడా దేవుడు మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాడు గనుక అబ్రహాం ప్రార్థన ఆగింది. కానీ లేకపోతే సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం నుండి కాపాడటానికి అబ్రహాం ఎంతైనా ప్రయాసపడటానికి సిద్ధపడిపోయాడు. కారణం ఏంటి? లోతును పక్కన పెడితే ఆ పట్టణంలో ఉన్న మిగతా వారు ఏమైనా అబ్రహాం బంధువులా? కాదు కదా. మరి కారణం ఏంటి అంటే, ఒక మాట, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి తన కళ్ళ ముందు జనములు నాశనం అవుతుంటే చూస్తూ ఉండలేడండి. అందుకే అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం నుంచి తప్పించడం కొరకు దేవుని దగ్గర ఎంతో ప్రయాసపడి ప్రార్థించాడు. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం నుంచి 33 వరకు మనం శ్రద్ధగా చదివితే అబ్రహాం దేవునితో మాట్లాడేటప్పుడు చాలా భయపడుతూ మాట్లాడతాడు. అయినా సొదొమ గొమొర్రా పట్టణాలను కాపాడాలనే తన ఆశను మాత్రం విడిచిపెట్టడు. మనం చాలా గొప్ప గొప్ప భక్తులమని చెప్పుకుంటూ ఉంటాం, పెద్ద పెద్ద క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, మన కళ్ళ ముందు ఎందరో నశించిపోతున్నారు. యవనస్తులు నాశనమైపోతున్నారు. వయస్సుతో పని లేకుండా ప్రజలు పాపానికి మత్తులై తిరుగుతున్నారు. వారి కొరకు మనం సరిగ్గా ప్రార్థించలేకపోతున్నామంటే మనలో ఇంకా సరైన ఆత్మ సంబంధమైన మనస్సు పని చేయడం లేదు అని అర్థం. నిజమైన క్రీస్తు స్వభావం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు తమ కన్నుల ఎదుట నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించకుండా ఉండలేరు. నశించిపోతున్న వారి రక్షణ కొరకు ప్రార్థించే క్రైస్తవుడే నిజమైన క్రీస్తు సైనికుడు.